మంగళవారం మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చేసింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. RX100 తర్వాత హిట్ కోసం దర్శకుడితో పాటు హీరోయిన్ కూడా భారీ సాహసమే చేసింది. మరి హర్రర్ ని తలపించే ఈ థ్రిల్లర్ డ్రామాకు బాక్స్ ఆఫీస్ షేక్ అయిందా? ఇంతకీ మంగళవారం ఏం జరిగిందో ఈ శుక్రవారం తేలిందా? RX100 తర్వాత అజయ్ బహుపతి మేకింగ్ లో పాయల్ చేసిన మూవీ మంగళవారం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలైంది. టీజర్ ట్రైలర్ కొచ్చిన రెస్పాన్స్ తోనే ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం మూవీ కథ విషయానికి వస్తే ఒక ఊర్లో ప్రతి మంగళవారం ఒక్కో జంట ఆత్మహత్య చేసుకుంటుంది. 2 సార్లు ఇలా సీన్ రిపీట్ అవడంతో ఇది ఆ ఊరి దేవత శాపం అన్నట్టు కొందరు, కాదు ఇది హత్య అని పోలీస్ ఆఫీసర్, ఇలా 2 ప్యారలల్ అభిప్రాయాలు నడుస్తుంటాయి. అయితే ఇవి ఆత్మహత్యలా హత్యలా? హీరోయిన్కి ఈ ఇన్సిడెంట్స్కి తన మానసిక ఇబ్బందికి లింక్ ఏంటి? అసలు హీరోకి ఈ అంశంతో సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మంగళవారం కథ. మంగళవారం మూవీలో పాయల్ రాజ్పూత్ గ్లామర్ కిక్ ఇచ్చింది. పర్ఫార్మెన్స్తో కూడా దూసుకువెళ్ళింది. మిగతా స్టార్ కాస్ట్ కూడా పాత్రల్లో పాతుకుపోతే మేకింగ్ విషయంలో అజయ్ బహుపతి కిక్కిచ్చాడు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో సాగదీత తప్ప మిగతా మూవీకి భారీగానే రెస్పాన్స్ వస్తోంది. మంగళవారం మూవీ కథనం కదిలించేలా ఉన్న కొన్ని సీన్లు, కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసేలా ఉన్నాయంటున్నారు. మ్యూజిక్ మ్యాజిక్ చేస్తున్న క్లైమాక్స్ మీద మాత్రం కాస్త మిక్స్డ్ టాకే వస్తోంది. RX100 చూసిన వాళ్ళెవ్వరైనా మంగళవారం మూవీ అంటే అజయ్ భూపతి మేకింగ్ మీద ఓ క్లారిటీతోనే వెళ్తారనే అభిప్రాయం ఉంది. అయినా కొన్ని అనవసరపు సీన్లు తీసేస్తే మరింత బాగుంటుందనే టాక్ వస్తోంది. ఏదేమైనా ఓవరాల్ గా మాత్రం ఈ శుక్రవారం వచ్చిన మంగళవారం మూవీకి పాజిటివ్ టాకే పెరుగుతోంది.